10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు 25,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు రైల్వేలో సంబంధించిన ప్రాజెక్టులని ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాంట్లో 10 వందే భారత్ ట్రైన్లు కూడా ఉన్నాయి. దాంతో పాటు తెలంగాణకి ఒక సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి ఒక వందే భారత్ ట్రైన్లు కూడా ఉన్నారు. దీంట్లో రైల్వే యొక్క విద్యుదీకరణ ప్రాజెక్ట్స్, డెడికేటెడ్ గ్రిడ్ కార్డెడ్ ప్రాజెక్ట్స్, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో, దీంతో పాటు వన్ స్టేషన్ వన్ ప్రాజెక్ట్ అంటే ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి, ఇలా అనేక స్టాళ్లను కూడా ప్రారంభిస్తున్నారు. దీంట్లో ఒక అఖండపేటకు సంబంధించి వచ్చేసి ఒక వన్ స్టేషన్ వన్ ప్రాజెక్ట్ అనే ఒక స్టాల్ కూడా విశిష్ట అతిథులందరికీ, రేడియో సభ్యులు, సంఘాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్వకర్మలు, ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబాలు, పాఠశాల పిల్లలు, కార్మిక సంఘాల సభ్యులు మరియు మా గౌరవనీయులైన భాగస్వాములందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమ అపూర్వమైన సేవలను అందించినందుకు రైల్వే శాఖకు చెందిన వివిధ సిబ్బందికి మరియు ప్రెస్ మీడియా సంబంధించిన సిబ్బందికి, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మోదీగా ప్రారంభించిన ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమంలో మేము ఈ స్టాల్లో తెలంగాణ పిండి వంట ప్రారంభించుకున్నాము. దీని ఉద్యోగానికి బాగా అభివృద్ధిగా ఉంటుంది, అభివృద్ధి చేసుకున్నాము. మోదీ గారికి ధన్యవాదాలు.